అన్ని విద్యల్లోకెల్లా అతి ముఖ్యమైన పవిత్రమైన విద్య శ్రీనివాస విద్య. శ్రీనివాస విద్యకు సంబంధించిన సమాచారం సోషల్ ప్లాట్ఫామ్లో చాలా తక్కువగా ఉంది. కొంతమంది గురువుల పుణ్యమ అంటూ ఇప్పుడు జనరేషన్కు మనందరికీ అందినటువంటి అతి అద్భుతమైన సాధన అని చెప్పవచ్చు. సాధన ప్రయోగం దీన్ని పిలుస్తారు. దీన్ని 30 రోజుల పాటు చేయవలసిన నిరంతరమైన ఒక దీక్ష కాబట్టి అన్ని పూజలు వ్రతాలు సులభంగా ఉండవు. కొన్ని సాధన ద్వారా మనకి ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని మనం చేసే సాధనల ద్వారా స్తోత్ర పఠనాల ద్వారా ఫలితాన్ని ఇస్తాయని దానికి నిదర్శనమే శ్రీనివాస విద్య. ఇది ఎంతగా అంటే ఈ సాధన ఎవరైతే చేస్తారో వారి కుటుంబంలో వారొక్కలే కాదు, శ్రీనివాస విద్య ఫలితం ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ జనరేషన్ వారి తర్వాత వచ్చే 7 తరాల వాళ్ళకి ఈ తరంలో చేసిన వారు ఇచ్చిన పూజా ఫలితాన్ని అందుకుంటారంట. అంటే లక్ష్మీ కటాక్షం అనేది కర్మానుసారం వచ్చేటి ఇబ్బందులు కూడా తొలగించడమే కాదు, భోగ భాగ్యాలను అష్టైశ్వర్యాలను మానవ జన్మ ఎత్తిన తర్వాత భౌతికంగా అనుభవించేటువంటి సకల కష్టాలని లక్ష్మీనారాయణులు శ్రీనివాస విద్య ద్వారా దూరం చేస్తారు శాస్త్రం చెబుతుంది. అంతటి అద్భుతమైన విద్య శ్రీనివాస విద్య. సులభంగా ఏ విధంగా చేసుకోవచ్చు అనే విధానాన్ని మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా. శ్రీనివాస విద్యని పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, ఎటువంటి విధానం ద్వారా ఆచరించాలి మనకి చాలామంది సోషల్ ప్లాట్ఫామ్స్లో చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న పూజా విధానం అనేది మీకు ఎవరికైనా నచ్చితే చక్కగా ఆచరించండి. ఎవరైనా పొరపాట్లు కనిపించినా వినిపించినా దయచేసి నన్ను క్షమించండి. మీకు ఈ విద్య గురించి ఇంకా సమాచారం తెలిసి ఉన్నా ఎవరైనా ఆచరించి ఫలితం పొందిన కామెంట్ బాక్స్లో మాకు టైప్ చేయండి. ఎందుకంటే చాలామంది ఆధ్యాత్మికంగా నడపడమే కాదు, ఇది చెయ్యాలి అనుకునే వాళ్ళకి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరొక సమాచారం ఇవ్వడానికి కోసం నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. శ్రీనివాస విద్య అనేది చాలా పర్ఫెక్ట్గా చేయవలసిన ఒక పూజ. ఎంతో నియమనిష్టలతో చేయవలసిన కానీ కాలానికి అనుగుణంగా మన జీవనశైలి ఆధారంగా సాధనలు ఏ విధంగా చేయవచ్చు అనే వివరాలను మాత్రమే ఈ వీడియోలో మనం పంచుకుంటున్నాం. శ్రీనివాస విద్య అనేది 30 రోజుల పాటు చేయవలసిన సాధన. అంటే ఇది శ్రావణ మాసంలో చేయొచ్చు, కార్తీకం, మార్గశిరం, ధనుర్మాసము, మాఘమాసము ఎప్పుడైనా కూడా విశేషమైన మాసంలో ఈ సాధన 30 రోజుల పాటు చేయవలసి ఉంటుంది. అఖండ దీక్షతో, నమ్మకంతో, ఏకాగ్రతతో, శ్రద్ధతో, భక్తితో చేయాల్సిన ఈ స్తోత్ర పారాయణమే శ్రీనివాస విద్య. ఇందులో స్త్రీ సూత్రము ఈ పురుష సూత్రము రెండూ చదవాల్సి ఉంటుంది. ప్రతి నెలలో ముందు వచ్చేటువంటి 15 రోజులని శుక్లపక్షమని, తర్వాత వచ్చేటి 15 రోజులని బహుళపక్షం లేదా కృష్ణపక్షంగా మనం పిలుస్తూ ఉంటాము. 15 రోజుల పాటు స్త్రీ సూత్రం పురుష సూత్రం చదివినంటి ఒక విధానము, మళ్ళీ నెలలో మిగిలిన 15 రోజు బహుళపక్షంలో చేసే ఒక విధానంగా ఈ విద్య గురించి చెబుతూ ఉంటారు. శ్రావణ మాసంలో అధిక శ్రావణం అయిన తర్వాత అమావాస్య నుండి పాడ్యము మొదలవుతుంది కదా, అప్పుడు ఒకవేళ ప్రారంభించాలి అనుకుంటే ముందుగా సంకల్పం తీసుకోవాలి. ఖచ్చితంగా పాడ్యమి నాడు మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాడ్యమి తర్వాత మొదలు పెడతాం, మాకు ఆ రోజు కుదరలేదు అనుకుంటే ఆ మాసం మీరు ఈ విద్య సాధనకు ఉపయోగించినట్టుగా అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాసం మొదలయ్యేటప్పుడు శుక్లపక్షం, బహుళపక్షం ఈ రెండిటిలోనూ చేయవలసిన సాధన మనం ఎప్పుడు చేయాలి అనుకుంటామనేది మన నిర్ణయం, మన నిశ్చయం. కానీ ప్రారంభించాల్సింది మాత్రం ఖచ్చితంగా నెల మొదటి రోజు మాత్రమే ప్రారంభించాలి. అలా శుక్లపక్షంలో మొదటి 15 రోజులు మనం తీసుకుంటే స్త్రీ సూత్రం అని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన స్తోత్రాలు అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు వింటూ ఉంటాము. హిరణ్యవర్ణం అని చెప్పేసి, సువర్ణ రజతాన్ ఆ స్తోత్రాన్ని, పురుష స్తోత్రం అని చెప్పేసి మనం ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అభిషేకాలు నిర్వహించేటప్పుడు పురుష స్తోత్రాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ 2 స్తోత్రాలని మనం తీసుకొని శ్రీ స్తోత్రంలో మొదటి స్తోత్రాన్ని, పురుష స్తోత్రంలో మొదటి లైన్ని ఈ రెండింటిని ఫస్ట్ చదవాలి. మళ్ళీ స్త్రీ స్తోత్రంలో రెండవది, పురుష స్తోత్రంలో రెండవ లైను మళ్ళీ నెక్స్ట్ లైన్గా చదవాలి. మళ్ళీ స్త్రీ స్తోత్రంలో 3rd లైను, పురుష స్తోత్రంలో 3వ లైను 3 చదవాలి. ఇలా రెండిటిని కలుపుతూ ఇదంతా ఒక స్తోత్రం అయ్యేలాగా చేయడమే శుక్లపక్షంలో ఉండేటువంటి సాధన. అంటే నెలలో మొదటి 15 రోజులు చేయవలసిన సాధన. ఇలా రెండిటిని కలుపుతూ మొత్తం 15 లైన్స్ ఉంటాయి. ఇందులో 15 లైన్లు, అందులో 15 లైన్లు కలిపి మొత్తంగా 15 లైన్లు ఉంటాయి. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత నారాయణ కవచాన్ని, కనకధార స్తోత్రాన్ని
ఈ రెండింటినీ చదవడంతో ఆ రోజు పారాయణం కంప్లీట్ అవుతుంది. మళ్ళీ తర్వాత రోజు సేమ్ ఒక టైమింగ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఉదయం చేస్తామా సాయంకాలం చేస్తామా, ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఉదయం అయితే కనుక 6 గంటల లోపే కంప్లీట్ చేయాలి. సాయంకాలం అయితే కనుక సూర్యాస్తమయం అయిన తర్వాత 8 గంటల లోపు పూర్తి చేసుకోవాలి. నియమాలు ఎవరెవరు చేయొచ్చు అనే నియమాల కోసం కూడా చెప్పుకుందాం. ఫస్ట్ ఈ పూజా విధానం తెలుసుకుందాం. ఇందులో శుక్లపక్షంలో పూర్తయిన తర్వాత బహుళ పక్షంలో అంటే నెలలో వచ్చేటి 15 రోజుల్లోకి వెళ్తాం. మొదటి రోజున పురుష స్తోత్రంలోని మొదటి లైన్ని తీసుకోవాలి. ఆ తర్వాత స్త్రీ సూత్రంలో ఉన్న మొదటి లైన్గా తీసుకోవాలి. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే శుక్లపక్షంలో ఫస్ట్ స్త్రీ సూత్రము ఫస్ట్ తీసుకొని తర్వాత పురుష స్తోత్రం తీసుకుంటాం. ఇప్పుడు బహుళ పక్షంలో దానికి రివర్స్, మొదట పురుష స్తోత్రాన్ని తీసుకొని తర్వాత స్త్రీ సూత్రాన్ని తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం 15 లైన్లు కంప్లీట్ చేసుకుంటే ఒక స్తోత్రం కంప్లీట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నారాయణ కవచం కనకదారతో ఆ రోజు పారాయణం పూర్తి చేయడమే కాదు, ఇలా తర్వాత వచ్చే బహుళ పక్షంలో వచ్చే 15 రోజులను పూర్తి చేసుకుంటే అక్కటితో నెల రోజులు శ్రీనివాస విద్య ప్రయోగం అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి చాలా సందేహాలు వస్తాయి. ముందుగా శాస్త్రం ఏం చెప్తుంది అనేది చెప్పుకుందాం. అంతకన్నా ముందు ఇది పురుష స్తోత్రం స్త్రీ సూత్రాన్ని కలిపి చదవడం ఇబ్బంది అయితే సోషల్ ప్లాట్ఫామ్స్లో మీరు శ్రీనివాస విద్య అని గూగుల్లో సెర్చ్ చేస్తే పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి. లేదా మనకి ఈ మధ్య కాలంలో గురువులు చెప్పినటువంటి వీడియోస్ కింద డిస్క్రిప్షన్స్లో చూసినా కూడా పీడిఎఫ్లో ఉంటాయి. వాటిని ప్రింట్అవుట్ చేసి సిద్ధంగా పెట్టుకుంటే అప్పుడు అందులో లైన్లు చదవాలి, ఇందులో లైన్ కలపాలి అనే సందేహాలు కావచ్చు, కన్ఫ్యూజన్స్ కావచ్చు, ఏమీ ఉండవు. వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ డైరెక్ట్గా చదివేసుకోవడమే. శాస్త్రం ఏం చెప్తుందంటే శ్రీనివాస విద్య అనేది పురుషులు మాత్రమే చెయ్యాలి అని. పురుషుల సహకారం లేనివంటి ఇళ్లల్లో మాకు కూడా ఈ ఫలితం అందాలి అనే తపన మన ఆడవాళ్ళకి కావచ్చు, పెళ్ళికి కాని వారు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు చెయ్యాలి అని ఉంటుంది కదా. ఇక్కడే మనం ఎక్కువగా సాధన చేయాల్సింది ఏంటంటే ఇక్కడే చాలామంది గురువులు చెప్పినటువంటి విషయం ఏమిటంటే మూలుగా అయితే మగవాళ్ళు మాత్రమే ఈ సాధన చేయాలి, భార్య కావచ్చు పిల్లలు కావచ్చు పక్కన కూర్చొని వినాలి. ఇది కూడా మన ఇంట్లో నిత్యాగ్నిహోత్రం చదివేలా కావచ్చు, లేదా ఒక హోమాగ్నిలాగా పెట్టుకొని పిడకలతో ఒక అగ్ని పెట్టుకొని మారేడు దళాలని నేతిలో ముంచి వేస్తూ పచ్చ కర్పూరాన్ని కూడా సమర్పిస్తూ ఈ స్తోత్ర పఠనాన్ని చేయాలి. అంటే ఒకరు ఈ స్తోత్రాన్ని చదువుతూ ఉన్నా వింటూ ఉన్నా ఇంకొకడు వీటిని సమర్పిస్తూ మొత్తం 30 నిమిషాల పాటు ఈ ప్రక్రియ చేస్తూ ఉండాలి. మనకి ఈ నిత్యం హోమం పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ కొన్ని విధానాలు మీ అందరితో చెప్తున్నా. మొదటగా మగవారు సహకారం లేనివంటి చోట మగవారితో కూర్చొని మనకు చేసేటువంటి అవకాశం లేదండి ప్రస్తుత జీవన శైలిలో అనుకుంటే ఎవరికి వారిగే ఈ సాధన చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా కొన్ని విషయాలు చెప్తాను. ఈ సాధన చేయాలనుకున్నప్పుడు 30 రోజుల పాటు సంకల్పం తీసుకున్నప్పుడు కఠోరమైనటువంటి నియమాలకి కట్టుబడి ఉండాలి. అందులో ప్రధానమైనది ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయవచ్చు, పెళ్ళి కానివారు చేయొచ్చు, గర్భిణీలు చేయొచ్చు, కనీస సూతకంలో ఉన్నవాళ్ళు మాత్రం ఇది చేయకూడదు. వాళ్ళకి పితృతిథి అని వచ్చినప్పుడు గ్యాప్ వస్తుంది. ఈ స్తోత్ర పఠనంలో ఎట్టి పరిస్థితుల్లోని ఒక్కరోజు కూడా గ్యాప్ రాకూడదు. మగవాళ్ళు చేయాల్సి వస్తే కనుక ఒకవేళ శుక్లపక్షంలో 14 రోజులు వచ్చాయి అనుకోండి, 14 రోజులే చెయ్యాలి. బహుళ పక్షంలో 15 రోజులు వస్తే 15 రోజులే చెయ్యాలి. ఆ ప్రక్రియనే చెయ్యాలి. అనుకోనటువంటి ఆటంకాలు ఏవి వచ్చినా కూడా ఈ సాధనలో బ్రేక్ వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకొక నెల కొని మళ్ళీ ఈ ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఆడవాళ్ళు చెయ్యాలి అనుకున్నారు అనుకోండి, శుక్లపక్షంలో వాళ్ళకి ఒకవేళ ఆటంకం వస్తే 5 రోజుల పాటు 5 రోజులను వదిలేసి మిగతా రోజులు ఆ పక్షంలో మీరు ఉంటే కనుక ఆ పక్షాన్ని కంటిన్యూ చేసుకోవాలి. ఒకవేళ బహుళ పక్షంలో మీకు గ్యాప్ వచ్చింది 5 రోజులు అనుకుంటే కనుక 5 రోజుల్ని వదిలేసి తర్వాత ప్రక్రియను మీరు కొనసాగించాలి. అందరికీ స్తోత్ర పఠనం రావాలని లేదు, కానీ ప్రతి ఒక్కరికి ఆడియోస్ అనేది అందుబాటులో ఉన్నాయి. వాటిని వింటూ శ్రద్ధాభక్తులతో మీరు ప్రింటౌట్ తీసుకొని అటువైపు చూస్తూ రోజుకి 30 నిమిషాలు గడిపితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంది. మనం కఠోర దీక్షతో చేసినటువంటి ఫలితాలమే ఇస్తుంది అని మాత్రమే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు కఠోరమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. చాలా మితంగా మాట్లాడాలి. నిత్య దైవనామ స్మరణలో ఉండాలి. మన సంకల్పానికి మనం కట్టుబడి ఉండాలి. ఆల్రెడీ అపార కుబేరులయ్యుండి తరతరాలకు తరగనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నవారు మళ్ళీ లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకుంటే మాత్రం
ఈ సాధన అనేది ఫలితం ఇవ్వదు. అదేవిధంగా ఎదుటవారిని కష్టపెట్టాలని కానీ, ఎదుటవారిని నాశనం అవ్వాలని కానీ, ఎవరినైనా అంతం చేయడం కోసం ఈ సాధన చేయాలి అనుకున్నా కూడా ఫలితం ఇవ్వదు. నిజంగా ధర్మబద్ధమైన ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు పోవాలి, తరతరాలకు మనం ఈ ఫలితాన్ని అందించాలి అనే సంకల్పంతో అనుకున్న వాళ్ళు మాత్రమే అది భౌతికంగా మనం అనుభవిస్తున్న ఏ కష్టమైనా బయటపడేయాలి అని ఒక్క నమ్మకంతో చేస్తే ఈ సాధన అతి అద్భుతమైన సాధన ఫలితాలను ఇస్తుంది. ఏ కారణం చేత అయినా ఈ సాధన ఒక్కరోజు గ్యాప్ వచ్చినా కూడా విఘ్నం జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని పూజా విధానాలు, అన్ని ప్రయోగాలు అంత సులభం కాదు. అందులో ఒకటి శ్రీనివాస విద్య. కానీ ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తుందని ఉద్దేశంతో ముందే సాధన ప్రారంభించకుండా ఉండడం అవివేకమే అవుతుంది. విఘ్నాలు జరుగుతాయి అనే ఒక ఊహ కంటే ఎటువంటి విఘ్నము జరగదు అనే మమ్మల్ని దేవుడు రక్షిస్తాడు అని ఒక నమ్మకంతో ప్రారంభిస్తే మాత్రం ఈ ఫలితాన్ని అద్భుతంగా పొందవచ్చు. ఈసారి ప్రారంభించేటప్పుడు మొదటి రోజు పాడ్యంను మొదలు పెడతాం కదా, ఆ రోజు స్వామివారికి షోడశోప పూజను మన పూజా మందిరంతో లక్ష్మీనారాయణతో కావచ్చు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పటం కావచ్చు, వారి ముందర షోడశోప పూజ కంప్లీట్ చేసుకొని ప్రతిరోజు పంచాపచోరాలు మాత్రమే చదివి సాధన కొనసాగిస్తే సరిపోతుంది. ప్రతిరోజు నైవేద్యంగా మనకు అందుబాటులో ఉండేటువంటి ఫలాన్ని పెట్టచ్చు. ఈ నెల రోజులు పండుగలు, పర్వదినాలు, విశేషమైన రోజులు, లేదా మనం ఆల్రెడీ ఏవైనా వ్రతాలు పూజల్లో ఉంటే కనుక ఆ రోజు చేసేటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. విధంగా నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ఆరోగ్యం సహకరించని వారు తలస్నానం చేయగలిగితే మంచిది. నూనె పెట్టుకుని తలతో మాత్రం ఈ సాధన చేయకూడదు. చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవాలి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోని మాంసాహారం అనేది నెల రోజుల పాటు ఉండకూడదని సాధన చేసేవాళ్ళు, మగవారు ఈ సాధన చేస్తుంటే ఆడవాళ్ళు పక్కన కూర్చొని ఇది చేసుకున్నా చాలా మంచిది. ఒకవేళ కుదరకపోతే ఎవరికి వారేగానే ఈ సాధన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, చాలా ఖచ్చితంగా నెల రోజుల పాటు ఒక్కరోజు గ్యాప్ రాకుండా, అలా గ్యాప్ వస్తే కనుక విఘ్నం జరిగినట్టే కదా, విఘ్నం జరిగినట్టే అని మీరు అంటున్నారు కదా, అలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదా అనే సందేహం ఉంటుంది. అలా అనుకున్నప్పుడు ఇది శ్రీనివాస విద్యగా మీరు భావించకుండా వస్తున్నటువంటి ఏ విశేషమైన పర్వదినాల్లో, మాసాల్లో అయినా శ్రీ సూత్రము, పురుష స్తోత్రము రెండింటిని ఏదైతే శుక్లపక్షము బహుళపక్ష విధానం చెప్పామో ఆ విధానాన్ని మీకు కుదిరినన్ని రోజుల్లో, ఏ పక్షంలో ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు, ఆటంకం వచ్చిన రోజును వదిలేసి మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆ పక్షంలో కొనసాగిస్తూ ఈ సాధన చేసినా కూడా అతి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడుతుంది. లేదా ప్రతిరోజు నారాయణ కవచాన్ని, కనకదార స్తోత్రాన్ని చదివినా కూడా అంతే ఫలితాన్ని ఇస్తుందని మాత్రం చెప్పబడుతుంది. ప్రతిరోజు స్తోత్రపారాయణం చేసినంతసేపు మారేడు దళాలతో అర్చన చేయడానికి ప్రయత్నించండి. అంటే ఆ స్తోత్రం చదువుతున్నంతసేపు మారేడు దళాలని లక్ష్మీనారాయణులకి సమర్పించాలి. అలా నిర్మాల్యం అంతా 30 రోజుల పాటు జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఆలయాన్ని దగ్గరికి వెళ్ళి ఉన్నంతలో లక్ష్మీనారాయణ హోమంని జరిపించుకుంటే చాలా మంచిది. అందులో మీరు పూజ చేసేటువంటి మారేడు దళాలు నిర్మాల్యం ఏదైతే ఉందో దాన్ని సమర్పించినా కూడా చాలా మంచిది అని చెబుతూ ఉంటారు. అలా కుదరకపోతే మీ ఇంట్లో 30 రోజులు పూర్తయిన తర్వాత ఆవు పిడకలతో చాలా చిన్నగా ఒక హోమాగ్నిని తయారు చేసుకొని అందులో ఈ నిర్మాల్యం అంతా కూడా నేతిలో ముంచి ఒక్కొక్కటిగా లక్ష్మీనారాయణలు తలుచుకుంటూ అది మొత్తం కూడా ఆ నిర్మాల్యం అంతా అగ్నికి సమర్పించుకొని పచ్చకర్పూరాన్ని సమర్పించినా కూడా అత్యద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పబడుతుంది. అలాగే ఈ మారేడు దళాల్ని కోసేటువంటి క్రమంలో, లేదా మనకి బయట మార్కెట్లో కొమ్మలుగా అమ్ముతూ ఉంటున్నారు కాబట్టి ఆ పుల్లలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా భద్రపరుచుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో 30 రోజు దీక్ష పూర్తయిన తర్వాత ఆ పుల్లల్ని హోమాగ్నికి ఉపయోగించమని ఇచ్చినా కూడా ఈ దీక్ష యొక్క ఫలితాన్ని అందుకోవచ్చని చెప్పబడుతుంది. అదేవిధంగా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక 2 లేదా 3 మారేడు దళాలను నీటిలో, మంచినీటిలో మరిగించి ఆ నీటిని స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేసినా కూడా విశేషమైన ఫలితం వస్తుందని చెప్పబడుతుంది. అదేవిధంగా ఇంట్లో కుదరని వారు, ఇంట్లో మాకు అవకాశం అవ్వదు అనుకునేవారు ప్రతిరోజు ఏదైనా ఒక విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని కూడా ఈ సాధన చేసినా కూడా విశేషమైన
ఖచ్చితమైన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. ఈ విధంగా నాకు తెలిసేటువంటి విశేషాలన్నిటినీ కూడా ప్రస్తుతం మీ అందరితో పంచుకోవడం జరిగింది. తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు కనిపించినా వినిపించినా దయచేసి నన్ను క్షమించండి. నేను చెప్పేటువంటి విధానాన్ని అనుసరించాలి అని ఏమీ లేదు. కానీ వస్తున్నటువంటి పర్వదినాల్లో ఈ సాధన చేయడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇంత కఠోరంగా ఉంది, ఇన్ని నియమాలు ఉన్నాయి అని ఆలోచించకుండా ఎటువంటి అడ్డంకునైనా తొలగించుకుంటూ నా కర్మను నేను తొలగించుకుంటానని ఒక దీక్షతో మాత్రం చేస్తే ఖచ్చితంగా ఫలితం అందుకోవచ్చు. ఇదండి శ్రీనివాస విద్యకు నేను తెలుసుకున్నటువంటి విషయాలు మీ అందరితో పంచుకోవడం జరిగింది. మరొక చక్కనటి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్.